హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ ఘనా వ్లాగ్స్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు టాపిక్‌లోకొచ్చేసి మెయిన్‌గా మనం ఒక కొత్త విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అది ఏంది అంటే బిజినెస్‌కు రిలేటెడ్‌గా ఉన్న విషయం. బిజినెస్ రిలేటెడ్ కాదు, బిజినెస్‌కి సంబంధించిన విషయమే. చాలామంది అనుకోవచ్చు బిజినెస్ సంబంధించిన విషయం ఏంది మాకందరికి తెలవదా బిజినెస్ సంబంధించిన విషయం అని అనుకోవచ్చు. కానీ ఈ రోజుల్లో బిజినెస్ చేయడం అనేది చాలా పోటీతత్వంతో కూడుకున్నదిగా మారిపోయింది. ఒకప్పుడున్న బిజినెస్ ఐడియాలజీ గాని, దాన్ని చేసిన పద్ధతి వేరా, ఇప్పుడు చేస్తున్న పద్ధతి వేరా. చాలామంది అప్పటికప్పుడుగా ఆలోచించి నేను కొత్త బిజినెస్ పెట్టాలని చెప్పేసి ఎలాంటి అనుభవం లేకుండా, దాని గురించి ఏం తెలుసుకోకుండా మార్కెట్‌లోకొచ్చేసి లక్షలు లక్షలు పెట్టి బిజినెస్ పెట్టిన తర్వాత చాలామంది లాస్ అయ్యి దాన్ని ఎత్తేయడం జరుగుతుంది. అసలు ఇది ఎందుకు జరుగుతుంది? ఇలాంటి కారణాలనేటియి మనం ఒకసారి కూలంకషంగా మాట్లాడుకుందాం. ముఖ్యంగా వచ్చేసి బిజినెస్ జేసేవాళ్ళు చాలా ఆలోచించి పకడ్బందీగా పెడతా ఉంటారు. ఇది అందరికి వచ్చిన విద్య గాదు. బిజినెస్‌లో గెలవడం గానీ, బిజినెస్‌లో ముందుకెళ్ళడం గానీ, బిజినెస్ చేయడం అనేది చాలా రిస్క్‌తోని కూడుకున్నది. అలాగే బిజినెస్ సక్సెస్ అయ్యే వాళ్ళు గూడా ఈ రోజుల్లో గూడా చాలా తక్కువనే ఉన్నారు. ఒక రకంగా జూడాలంటే నేటి యువత బిజినెస్‌లోకి రావడానికి చాలా అంటే ఉత్సాహంగా ఉన్నారు గానీ, ఏ రకంగా జేయాలి, ఏం జేయాలనేది చుట్టుపక్కల జరుగుతున్న పరిణామాలను జూసి వాళ్ళు పెట్టుబడులు పెట్టలేకపోతున్నారు. బిజినెస్ చేయాలంటే గూడా చాలామంది భయపడుతున్నారు. అదే గాకుండా పెద్దవాళ్ళు గూడా ఏమని జెప్తారంటే, "అరే! బిజినెస్ మనకు కలిసి రాదు. ఏదైనా జాబ్ జూసుకో, జాబ్ జేసుకో" అంటారు. కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ పిల్లలకు మాత్రము బిజినెస్ జేయాలన్న ఆలోచన ఉంటాయి. ఆ ఆలోచన గూడా మనం తుంచివేయడం జరుగుతుంది. అసలు బిజినెస్ చేసినప్పుడు కొందరు మాత్రం ఎందుకు సక్సెస్ అయితున్నారు? మిగతా వాళ్ళెందుకు నష్టపోతున్నారనేది ఒకసారి చూద్దాం. బిజినెస్‌లో ఎప్పటికైనా సరే మనం చూడాల్సింది మెయిన్‌గా ఆహ్, ఏరియాలో ఏ ప్రొడక్ట్ పోతుంది? క్రౌడ్ ఎంత ఉంది? అక్కడ బిజినెస్ పెడితే సక్సెస్ అవుతుందా? లేదా? బిజినెస్ పెట్టడానికి ముందు ఇవన్నీ మనం చూసుకోవాలి. పరిసర ప్రాంతాలు చూసుకున్న తర్వాతనే బిజినెస్ పెట్టాలి. అలాగే బిజినెస్ పెట్టడం ఒకటే కాదు. అక్కడికి గిరాకీ రావడం అంటే కస్టమర్‌లు రావడము, రప్పించుకోవడం గూడా తెలిసి ఉండాలి. చాలామంది ఏం జేస్తారంటే ఫస్ట్‌లో చాలా మంచి ఆఫర్‌లు పెట్టేసి, ఓపెనింగ్ ఆఫర్ పెట్టేసి, మేము ఇది ఇస్తున్నాం, అది ఇస్తున్నాం అని జెప్పేసి షాప్ మంచి గ్రాండ్‌గా ఓపెన్ జేస్తారు. ఓపెన్ జేసిన తర్వాత కస్టమర్ క్రౌడ్ పెరుగుతది. పెరిగిన తర్వాత వీళ్ళ బిహేవియర్ ఏ రకంగా ఉంటదంటే, నేను లేకపోతే ఇంకెవడున్నాడు, ఎవరు లేరు గదా! అన్న రకంగా వచ్చిన కస్టమర్ తోటి నిదానంగా గాకుండా కొంచెం ర్యాష్‌గా బిహేవ్ జేస్తా ఉంటారు. ఎప్పుడైనా సరే బిజినెస్ జేసే దాంట్లో, బిజినెస్ జేస్తున్న ప్లేస్‌లో మనం ఎక్కడైతే కూర్చొనున్నామో అక్కడ వచ్చిన వాళ్ళతోని ర్యాష్‌గా గాని, వల్గర్‌గా గాని మాట్లాడడం అనేది ఫస్ట్ మనం మానుకోవాలి. ఏ కస్టమర్ అనేటోడు మనకు దేవుళ్ళంటాడు. అంటే కస్టమర్ గనక లేకపోతే మన బిజినెస్ అనేది అభివృద్ధి చెందదు, ముందుకు సాగదు అని జెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇది అందరికి తెలిసిన విషయమే. ఇంకొకటేందంటే కస్టమర్ వచ్చేంత వరకు ఒక రకంగా మాట్లాడతారు. వచ్చిన తర్వాత ఇంకో రకంగా మాట్లాడతారు. ఈ బిహేవ్ గూడా మార్కెట్‌లో సరైంది కాదు. దీన్ని గూడా మనము తగ్గించుకోవాలి. ఎప్పుడైతే మనకు వస్తున్నారు, ఎక్కువగా వస్తున్నారు అని జెప్పేసి అన్నప్పుడు కొంతమంది లోపల అహంకారం పెరుగుతది. వస్తున్నారు గదా! నా బిజినెస్ బాగా నడుస్తుంది గదా! నేనేమన్నా నడుస్తది, ఎట్లాంటి ప్రొడక్ట్ పెట్టినా నడుస్తది అని జెప్పేసి స్టార్టింగ్‌లో పెట్టిన మంచి మంచి ప్రొడక్ట్స్ గాకుండా రాను రాను ఏం జేస్తారంటే చాలా అంటే నాణ్యత లోపించినటువంటి ప్రొడక్ట్స్‌ని పెట్టడము అనేటివి చేస్తూ ఉంటారు. స్టార్టింగ్‌లోనే మంచి నాణ్యత కూడిన వస్తువులను పెడతారు. రాను రాను నాణ్యత తక్కువగా ఉన్న ప్రొడక్ట్స్‌ని పెడతా ఉంటారు. ఈ రకంగా చేయడం వలన కూడా బిజినెస్ అనేది దెబ్బతింటా ఉంటది. ఈ బిజినెస్‌ని కాపాడుకోవాలంటే ఏం జేయాలంటే వచ్చిన కస్టమర్‌లని మనము మర్యాదపూర్వకంగా పిలుసుకుంటూ వాళ్ళతో మర్యాదగా నడుచుకోవాలి. ఎప్పుడైతే నువ్వు కస్టమర్‌తో మర్యాదగా నడుచుకుంటావో, మనకు కస్టమర్‌లనేది ఖచ్చితంగా క్రౌడ్ పెరుగుతా ఉంటది. మన బిజినెస్ గూడా గ్రోత్ అవుతా ఉంటది. ఇది ఫస్ట్ మన బిజినెస్‌లో చేయాల్సిన పని. బిజినెస్ జేసే వ్యక్తికి చాలా ఓపిక ఉండాలి. చాలా ఓపికతోని కస్టమర్‌తోని మాట్లాడాలి. ఎప్పుడైతే నువ్వు ఓపికను పక్కకు పెట్టేసి, ఏదో ఈగోతోటి మాట్లాడినావనుకో, అప్పుడు మన బిజినెస్ మొత్తం లాస్ అవ్వడం అనేది ఖచ్చితంగా జరుగుతది. బిజినెస్ జేసే వ్యక్తి, ఏ వ్యక్తి అయినా సరే తనకు సంబంధించిన కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. బిజినెస్‌ని డెవలప్ జేసుకోవడానికి. ఇలాంటి సీక్రెట్‌లని నలుగురి మధ్యలో ఎప్పుడు చెప్పుకోవద్దు. ఎందుకోసము అంటే, నువ్వక్కడికెళ్ళి నలుగురి మధ్యలో కూర్చొని నా బిజినెస్‌ని ఈ రకంగా గ్రోత్ జేయాలనుకుంటున్నా, ఇట్లాంటి మార్పులు జేయాలనుకుంటున్నా, ఇలాంటి స్కీములు పెట్టాలనుకుంటున్నా అని జెప్పేసి ఎప్పుడైతే నువ్వు జెప్తావో, నీ ఆలోచనలు ఇంకొకడు దొంగిలించి, వాడు నీకు అపోజిట్‌గా గాని, నీకు ఇంకో రకంగా ఎవరైతే బిజినెస్ నడుపుతున్నారో, అపోజిట్‌లో బిజినెస్ నడుపుతున్నారో వాళ్ళకి ఈ ఐడియానిచ్చేసి, వాళ్ళు గ్రోత్ కావడంలో వీళ్ళు ముఖ్య పాత్ర పోషిస్తారు. అప్పుడేమైతది? వాళ్ళు గ్రోత్ అవుతారు. మీరనేది డౌన్ అయితారు. ఎప్పుడు కూడా బిజినెస్‌కి సంబంధించిన సీక్రెట్లు గాని,
బిజినెస్‌లో మనం ఏం చేయబోతున్నాం అనే ఐడియాస్ గాని ఎవరితోని కూడా షేర్ చేయొద్దు, పంచుకోవద్దు. దాన్ని చాలా సీక్రెట్‌గా ఉంచుకోవాలి. అది మీ దగ్గర మాత్రమే ఉండాలి. ఇంకొక విషయం, చాలామంది బిజినెస్ చేసే దగ్గర ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గర పనిచేసే ఎవరైతే వర్కర్స్ ఉంటారో, ఈ వర్కర్స్ మీద కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు. నేను జీతం ఇస్తున్నా గదా! జీతంకి నువ్వు పని చేస్తున్నావు గదా! నువ్వు ఖచ్చితంగా ఆ పని జేయాలా, ఈ పని జేయాలా అని జెప్పేసి ఉన్న పని కంటే ఇంకెక్కువ పని జేస్తుంటారు. వాళ్ళని ఇబ్బంది పెట్టే రకంగా చూస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళ మీదకి ర్యాష్‌గా మాట్లాడతారు. కోపంతోని మాట్లాడతారు. నీ దగ్గరకొచ్చి వచ్చిన వర్కర్ తోటి నువ్వు ఏ రకంగా అయితే ప్రేమతో మాట్లాడతావో, అతను నీ పట్ల ప్రేమగా ఉండి, మా యజమాని కోసం నేను ఇంకా ఎక్కువ వర్క్ జేయడానికి నేను ముందుకుండాలి అని జెప్పేసి, మీ మీద అభిమానం పెంచుకునే రకంగా ఉండాలి గానీ, మిమ్మల్ని చీదరించుకునే రకంగా, మీ దగ్గరికెళ్ళి ఎళ్ళిపోయే రకంగా ఉండొద్దు. ఈ రకంగా జేస్తే మీ దగ్గర ఎవ్వరు గూడా ఎటువంటి వర్కర్ గూడా పని జేయడానికి సిద్ధంగా ఉండరు. ఇది ఎప్పటికైనా గుర్తుంచుకోండి. వర్కర్స్ తోటి మనం ఎప్పుడు గూడా ప్రేమతో నుండి వాళ్ళతోని మంచిగా పని జేయించుకోవాలి గానీ, ర్యాష్‌గా మాత్రం బిహేవ్ జేయొద్దు. ఇది. నెక్స్టొచ్చేసి మనము సమాజంలో ఎంటర్ అయ్యి కొత్తగా బిజినెస్ పెట్టాలని చెప్పేసి ఇప్పుడున్న యువకులు ఏం చేస్తారంటే కొత్త కొత్త యువకులు అంటే అన్ని చదువు గిన అయిపోయిన తర్వాత జాబ్ కాకుండా నేను బిజినెస్ చేయాలని చెప్పేసి వస్తున్న యువకులందరూ ఏం చేస్తారంటే బిజినెస్ పెట్టడానికి స్టార్టప్ కోసము ముందుకొచ్చేసి అన్ని రకాలుగా ఎంక్వైరీ చేసుకొని నేను పలానా బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను అని ఎస్టాబ్లిష్ చేసే టైంలో వీళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఏమంటారంటే వీళ్ళ చుట్టాలు గానీ, ఫ్రెండ్ సర్కిల్ గానీ, సమాజంలో ఉన్న కొందరు వ్యక్తులు గానీ, "నువ్వు బిజినెస్ చేయగలుగుతావా? నీకేమన్నా అర్హత ఉందా? నీకేమన్నా అనుభవం ఉందా? నువ్వు ఏ రకంగా చేస్తావు? నువ్వేమన్నా ఇప్పటివరకు బిజినెస్ పెట్టినోడివా? నువ్వు చూసినోడివా? అట్లాంటి ఒడిదుడుకులు చూసినోడివా? అనవసరంగా బిజినెస్ పెట్టి లాస్ అయిపోతావు" అని చెప్పేసి భయపెడుతూ ఉంటారు. ఇలాంటి భయం వల్ల ఏం చేస్తారంటే కొందరు బిజినెస్ పెట్టడానికి కూడా ముందడుగేయకుండా వాళ్ళ బిజినెస్ చేయాలనుకున్న దాన్ని వాళ్ళు విత్‌డ్రా చేసుకుంటారు. ఇది కరెక్ట్ గాదు. ఎవ్వరు ఏమనుకున్నా సరే నీకు బిజినెస్ పెట్టాలి, నువ్వు గ్రోత్ అయితావు అని చెప్పేసి నీకు అనుకున్నప్పుడు, నువ్వు ఖచ్చితంగా బిజినెస్ పెట్టి తీరాలి. కానీ ఎటువంటి ఆలోచన లేకుండా దాని గురించి ఏం తెలుసుకోకుండా మాత్రం బిజినెస్ పెట్టొద్దు. ఇది ఒకటి. ఇంకొకటి మనం బిజినెస్ పెట్టేటప్పుడు మన అపోజిట్ క్యాండిడేట్ ఏం చేస్తాడంటే, మన మీద ప్రెషర్ తీసుకొచ్చేటట్టు ఉంటాడు. మేము ఇంత అనుభవం కలిగిన వాళ్ళం ఉంటాం అని చెప్పేసి. మనం కూడా వాళ్ళని చూసి భయపడొద్దు. ఎందుకంటే మార్కెట్‌లో కొత్తగొచ్చినాం గదా! కొత్తగా బిజినెస్ పెట్టాం గదా! వాళ్ళు సీనియర్‌లు గదా! వాళ్ళు ఎప్పటినుంచో నడుస్తుంది గదా! వాళ్ళ బిజినెసు. వాళ్ళ ముంగట మనం నెగ్గగలుగుతామా? మనము గెట్టిన అయితామా అని జెప్పేసి అనుకుంటాం. ఎప్పుడు గూడా మనం ఆ రకమైన భయంతోని ఉండదు. ఎదుటి వాడికి మనం ఎప్పుడు గూడా ఏ రకంగా కనపడాలంటే ఫుల్ కాన్ఫిడెంట్‌తోని ఉండాలి. నా బిజినెస్ నేను గ్రోత్ చేయగలుగుతాను. నేను కష్టపడి ముందుకు తీసుకెళ్ళగలుగుతాను. నా దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి. నా బిజినెస్ డెవలప్ జేయడానికి అని జెప్పేసి ఎప్పుడు అయినా సరే అపోజిట్ బిజినెస్ మ్యాన్ మనల్ని చూసినప్పుడు మనం అంతే స్ట్రాంగ్‌గా కనబడాలి. ఎప్పుడు గూడా భయపడుతున్నట్టు కనబడదు. ఎప్పుడైతే నువ్వు మార్కెట్‌లో భయపడుతూ కనబడ్డావంటే నీ బిజినెస్‌ని తొక్కేయడానికి చుట్టుపక్కల ఉన్న బిజినెస్ పీపుల్స్ మొత్తం రెడీగా ఉంటారు. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇంకొక విషయం, మన బిజినెస్ డెవలప్‌మెంట్ చేసేటప్పుడు కొన్ని రకరకాల కొత్త కొత్త వస్తువుల్ని తీసుకొచ్చి మన బిజినెస్‌లో పెడతా ఉంటాం. చాలామంది ఎగతాళి చేస్తుంటారు. ఇది నడుస్తదా? ఇది అమ్ముడు పోతదా? ఇది మన చిన్న పట్టణము, లేకపోతే చిన్న పల్లెటూరు. ఇక్కడ ఇది ప్రొడక్ట్ ఇదైతదా అని చెప్పేసి. అయినా సరే మనము దాన్ని కస్టమర్‌లకు అలవాటు చేసే తెలివి మన దగ్గర ఉంది. దాని ప్రొడక్ట్‌ని సేల్ చేసే తెలివి మన దగ్గర ఉందనుకున్నప్పుడు, ఇలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. మనం చేయాల్సిన పని మనం చేస్తూ వెళ్ళాలి. ఇంకొక విషయం వచ్చేసి, మనము బిజినెస్‌లో చాలా మందికి క్రెడిట్‌లు ఇస్తా ఉంటాం. అది కిరాణా షాప్ గాని, ఇంకే షాప్ గాని, ఇంకే షాప్ గాని కొన్ని వస్తువులకు సంబంధించిన షాపులలో క్రెడిట్ ఇస్తా ఉంటాం. ఈ క్రెడిట్‌ని వసూలు చేసుకోవడానికి కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎప్పుడైనా సరే బిజినెస్ చేస్తున్న ప్లేస్‌లో డబ్బు విషయంలో గాని, బిజినెస్ సంబంధించిన కొత్త కొత్త ఐడియాలజీని నేర్చుకోవడంలో గాని, దాంట్ల ఇంకొన్ని విషయాలు నేర్చుకోవడంలో గాని, లేదా ఇంకెవరితోనైనా మాట్లాడని గాని, కస్టమర్ దగ్గర నుండి డబ్బుల్ని వసూలు చేసుకునే విషయంలో గాని, మనము ఎప్పుడు కూడా సిగ్గుపడొద్దు. అక్కడ మొహమాటం అనేది ఉండొద్దు. ఎప్పుడైతే నువ్వు మొహమాటానికి వస్తావో, నీ బిజినెస్ మొత్తం దెబ్బతిన్నట్టే, నీ బిజినెస్ క్లోజ్ అయినట్టే లెక్క. ఎవరికైతే మనం క్రెడిట్ ఇస్తున్నామో వాళ్ళకు ఖచ్చితంగా గట్టిగా మాట్లాడాలి. ఏ రకంగా? నేను నీకు క్రెడిట్ ఇచ్చాను. ఇన్ని రోజులు ఆగాను. నువ్వు క్రెడిట్ ఇచ్చిన దానికి నాకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి మీరు మాట్లాడాలి. కస్టమర్ ఎటు పోడు. కస్టమర్‌కి కూడా తెలుసు. ఏమంటాడంటే నాకు క్రెడిట్ ఇచ్చిండు. 10 రోజులు అన్నాడు గానీ నాకు 15 రోజులు టైం ఇచ్చిండు. నేను ఇయ్యాలి గదా! అని చెప్పేసి ఆయనకు కూడా ఒక ఆలోచన ఉంటది, ఇస్తాడు. వాళ్ళు ఏ రకంగా కూడా వాళ్ళు మీ మీద కోపం తెచ్చుకోరు. ఇంకొక విషయంకొచ్చేసి మనము బిజినెస్ చేస్తున్న సందర్భంలో చాలా మట్టుకు ఏం చేస్తా ఉంటామంటే చాలా చిన్న చిన్న పొరపాట్లు చేస్తా ఉంటాం. ఏ రకమైన పొరపాట్లు అంటే, మనము ఒక కొత్తగా బిజినెస్ పెట్టిన తర్వాత దాంట్లో వచ్చిన డబ్బులని ఆ బిజినెస్‌లోనే రొటేట్ జేయకుండా వాటిని మన పర్సనల్ అవసరాల కోసము వాడుకుంటుంటాం.
పర్సనల్ అవసరాల కోసం వాడుకోవచ్చు. ఎంతో కొంత అమౌంట్ వాడుకోవాలి. దాన్ని మనం తీసి పక్క పెట్టుకుని మిగిలిన అమౌంట్ బిజినెస్‌లో మళ్ళీ రొటేషన్ చేస్తూ ఉంటే మన బిజినెస్ గ్రోత్ అవుతుంటది. కానీ కొందరు ఏం చేస్తారంటే ఉన్నది ఉన్నట్టుగా మొత్తం పర్సనల్ అవసరాలకు వాడుకోవడం వలన బిజినెస్ డెవలప్‌మెంట్ కాదు. బిజినెస్ అనేది డౌన్ అయిపోతూ ఉంటుంది. ఇంకొక విషయానికొచ్చేస్తే బిజినెస్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే రిస్క్ మనమే తీసుకోవాలి. ఎప్పుడు కూడా పార్ట్నర్‌షిప్‌లో మాత్రం వెళ్ళకూడదు. ఎందుకంటే పార్ట్నర్‌షిప్‌లో వెళ్ళినప్పుడు ఫ్రెండ్‌షిప్ మధ్యలో గానీ, చుట్టాల మధ్యలో గానీ, ఇంకే వ్యక్తితోనైనా సరే చాలా మటుకు గొడవలనేటివి అవుతా ఉంటాయి. ప్రతి చిన్నదానికి డబ్బుల విషయంలో గానీ, పని విషయంలో గానీ, ఇంకే విషయంలో అయినా సరే గొడవలనేటివి వస్తుంటాయి కాబట్టి, ఏ రిస్క్ తీసుకున్నా అని మనమే తీసుకోవాలి. లాస్ అయినా అది ప్రాఫిట్ అయినా సరే దాన్ని మనం రిస్క్‌గా తీసుకొని మనమే ముందుకెళ్ళాలి గానీ, పార్ట్నర్‌షిప్‌ననేది చాలా మట్టుకు దూరం ఉంచడమే మంచిది. ఒకానొక టైంలో పార్ట్నర్‌షిప్‌లో గూడా చాలా పీక్ స్టేజ్‌కు గొడవలెళ్లి విడిపోయిన సందర్భాలు, బిజినెస్ గ్రోత్ అయిన తర్వాత మంచి స్థాయికొచ్చిన తర్వాత గూడా బిజినెస్‌లు మొత్తం దెబ్బతిన్న సందర్భాలు గూడా ఉన్నాయి. ఇలాంటి వాటిని మెయిన్‌గా మనం దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగితేనే బిజినెస్ అనేది డెవలప్‌మెంట్ అయితా ఉంటది. బిజినెస్‌లో మనం సక్సెస్ సాధిస్తూ ఉంటాము. అందుకోసమే ఏదైనా బిజినెస్ జేసేటప్పుడు మనము మార్కెట్‌లో చూడండి చాలా మట్టుకు ఎవరైతే బిజినెస్ జేసే పీపుల్సు వచ్చిన కస్టమర్‌తోని ప్రేమతోని మాట్లాడితే వాళ్ళకి సంఘంలో గౌరవం అనేది చాలా ఉంటది. ఎవరైతే ర్యాష్‌గా మాట్లాడతారో వాళ్ళకి సంఘం గౌరవం ఇయ్యది. ఆ బిజినెస్ సైడ్ ఎవరన్నా అంటే ఆ షాప్ సైడ్ ఎవరన్నా వెళ్ళాలనుకుంటే గూడా వేరే వ్యక్తి గూడా ఆపుతాడు. "ఏయ్! అక్కడికెళ్ళకండి అతను ఇలాంటి క్యాండిడేటు, అలాంటి క్యాండిడేటు వాడి దగ్గర సరిగ్గా ఉండయి. మనకు తెలిసిన క్యాండిడేట్ ఉన్నాడు అక్కడికెళ్ళండి అక్కడ తీసుకొని మంచిగుంటాయని" జెప్పేసి ఇక్కడ ఎవరైతే బాగున్నారో, ఎవరైతే నిదానంగా కస్టమర్‌తోని మంచి క్లోజ్‌గా ఉన్నారో వాళ్ళ దగ్గరికి పంపించే ప్రయత్నం జేస్తారు. ఈ రకంగా ఉంటది. అందుకోసమే బిజినెస్ జేసే వ్యక్తులకు చాలా ఓపిక ఉండాలి. వచ్చే కస్టమర్‌తోని చాలా ప్రేమగా ఉండాలి. బిజినెస్‌లో ఎలాంటి రహస్యాలను గూడా ఎవరికీ చెప్పొద్దు. మనము ఎవరికైనా క్రెడిట్ ఇస్తే వాళ్ళ దగ్గర నుండి మనము ప్రేమతోనే వసూలు జేసుకోవాలి. మరీ దబాయించినట్టు, కొట్లాడినట్టు నువ్వు ఇయ్యకపోతే బాగుండదని జెప్పేసి గొడవ చేసినట్టు గాకుండా, నేను నీకిచ్చాను ఇన్ని రోజులు ఆగాను నువ్వు నాకియ్యాల్సిందే అని జెప్పేసి మీరు వసూలు జేసుకోవాలి. ఇలాంటివి ఎప్పుడైతే మనకు కరెక్ట్‌గా స్టెబిలిటీగా ఉంటామో, వ్యాపారం జేసే విషయంలో ఎక్కడ గూడా మొహమాటం లేకుండా నిజాయితీగా ఉంటామో, నిజాయితీగా ఉన్న వ్యక్తి దగ్గర ప్రతి ఒక్క వ్యక్తి నిజాయితీగానే ఉంటాడు. నేను పల్లెటూరులో పెట్టాను, సిటీలో పెట్టాను, లేకపోతే ఎక్కడ పెట్టానని జెప్పేసి కాదు. బిజినెస్ ఎక్కడైనా బిజినెస్సే. బిజినెస్ ఎక్కడ చేసినా ఒకే విధానం ఉంటది. ఒకే రకంగా ఉంటది. అది నువ్వు ఊర్లో పెట్టినా, విలేజ్‌లో పెట్టినా సరే, నువ్వు సిటీలో పెట్టినా సరే, ఇంకా పెద్ద పెద్ద సిటీలో పెట్టినా సరే, బిజినెస్ అనేది ఈ రకంగా ఉంటది గాబట్టి, మనము మార్కెట్‌లో నిలదొక్కుకోవాలి. బాగుండాలంటే ఈ సూత్రాలను మనం పాటిస్తే గాని, మనం మార్కెట్‌లో నిలదొక్కుకోలేము. ఇది ఈరోజు టాపికు. మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇలాంటివి ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తా ఉంటాను. మీరు చూస్తూ ఉండండి. నేను మీ ఘన. జై హింద్.